బండి సంజయ్ గారికి వచ్చిన గోస పగోడికి కూడా రావద్దు. ఎందుకు నేను మాట్లాడుతున్నా అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ పార్టీ అన్నీ కలిసి కంప్లీట్‌గా బండి సంజయ్ గారిని తీసేస్తే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి అంతో కొంత భవిష్యత్తు ఉందని వాళ్ళు అనుకుంటున్నారు. యాక్చువల్‌గా బండి సంజయ్ కొడుకు చేసిన ఘనకార్యం తర్వాత మీరు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఎప్పుడో అంత్యక్రియలు కూడా అయిపోయినాయి. బీజేపీ పార్టీ అంత్యక్రియలు కూడా అయిపోయినాయి. ఈరోజు ధర్మపురి అరవింద్ గారు ఏం మాట్లాడుతున్నారో ఆయనకు అర్థం కావట్లేదు. ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు గోతులు తీసుకుంటా ఉన్నారు. అందులోనూ కేంద్రం ఏం ఆలోచించింది? బండి సంజయ్ గారికి 26వ తారీఖు రోజు వరకు మీరు రాజీనామా చేయాలి, లేకుంటే మేమే బర్తరఫ్ చేసిస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. దీంతో సరే నేను రాజీనామా చేస్తా, మరి నాకేమి ఇస్తారని చెప్పేసి ఈయన డిమాండ్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ బండి సంజయ్ని ఎట్లా చేశారో కాపాడుకోవాలని చెప్పి ఇటు ఆర్ఎస్ఎస్ తెలంగాణ రాష్ట్ర ఆర్ఎస్ఎస్ బలంగా ప్రయత్నం చేస్తూ ఉంది. మరోవైపు ఏమో దేశ అధిష్టానం చూసుకుంటే నరేంద్ర మోడీ తీసేయండి అతన్ని, అట్లాంటి వాడు ఉండొద్దని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. అసలు యాక్చువల్గా ఇప్పుడు ఈ మధ్యన ఈటల రాజేందర్ గారికి అధ్యక్ష పదవిని ఇవ్వబోతున్నారని చెప్పేసి కొంత వార్తలు రావడం జరుగుతుంది. దీనిపైన మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే బండికి ఈ నెల 26న డెడ్ లైన్ ఫిక్స్ చేశారట. రాజీనామా చేయకపోతే నెలాఖరులోగా బర్తరఫ్ సంజయ్కు తేల్చి చెప్పిన అధిష్టానం. కేంద్ర కేబినెట్లోకి ఈటల రాజేందర్ బండిని తప్పించి ఈటలకు బాధ్యతలు చేపట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇట్లాంటి తెలంగాణ బిడ్డకి ఇవ్వండి, ఇట్లాంటి తెలంగాణ బిడ్డలకి ఇవ్వండి, ఇట్లాంటి చదువుకున్నోనికి ఇవ్వండి, ఇట్లాంటి మనుషులకు ఇస్తే అంత కొంత బీజేపీ బతుకుండేది. ఇక బండి సంజయ్ కథ చూసుకుంటే మొత్తం ఆయనకు సబ్జెక్ట్ లెస్ మనిషి. ఆయన రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసులో ఏదైతే దొరికారో ఈయన కూడా తంబాకు వ్యవహారంలో కూడా పోలీసులకు దొరికిండు. అట్లాంటి వ్యక్తులు ఈరోజు ఒక ఆడబిడ్డ పైన ఇంత ఘోరంగా జరుగుతూ ఉంటే ఆ ఆడబిడ్డలతో ఇట్లా మాట్లాడిండో మీకు తెలుసు. మరి అట్లాంటి వాడికి ఈరోజు అధికారం ఇస్తే ప్రజల్ని ఏం పాలిస్తాడు? ఎక్కడైనా మంచి ఆడబిడ్డ పోతే ఈరోజు వాళ్ళ ఆడబిడ్డ జీవితాన్ని నాశనం చేసే బ్యాచ్ వీళ్ళదన్నట్టుగా మనకు కనబడతా ఉంది. అంతేనే కదా, కనబడతలేదా? డైరెక్ట్గా కనబడతా ఉంది. నేనేం మాట్లాడుతున్నా అంటే దయచేసి మీకు కూడా అర్థం కావాలి, బండి సంజయ్ రాజీనామా చేయాలి, బాధ్యతగా రాజీనామా చేయాలి. ఈరోజు తెలంగాణ బిడ్డలకు స్వేచ్ఛ ఉండాలి అంటే, తెలంగాణ సంస్కృతి చనిపోకుండా ఉండాలి అంటే, తెలంగాణ సిరి సంపదలతో వెదజల్లుతూ ఉండాలి అంటే ఇట్లాంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉండొద్దు. ఇట్లాంటి వాళ్ళకి పదవులు ఇవ్వద్దు, ఎక్కడ కూడా ఇవ్వద్దు. అంటే ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఆ ఆడబిడ్డ నీ కూతురు ఎవరితో తిరిగిందో మాకేం తెలిసిన మాట్లాడతాడా? ఇదేనా మనిషి నేర్చుకున్న సంస్కారం? ఇదేనా ఈయనకు నేర్పించిన ఆర్ఎస్ఎస్ ధర్మం? ఇదే నేర్పించిందా? మరి ఇట్లాంటి వాడు ఉండు ఎందుకు? కరీంనగర్ ప్రజలు కూడా చెప్తున్నా, ఈరోజు మీకు కూడా ఆడబిడ్డలు ఉన్నారు, అందరికీ ఆడబిడ్డలు ఉన్నారు. మరి బీజేపీ పార్టీ ఏం చేస్తుందో మీకు తెలుసు కదా. ఆడబిడ్డల జీవితాన్ని నాశనం చేసేదే బీజేపీ పార్టీ. ఈరోజు సబ్జెక్ట్ లేకుండా మంత్రి హోదాలో ఉండేటోళ్ళే బీజేపీ పార్టీ. వాళ్ళ సంతకాలు వాళ్ళకే చక్కగా రాదు. అట్లాంటి వాళ్ళు ఈరోజు పవర్ చెక్కుల పైన సైన్ పెడతా ఉన్నారు, గ్రీన్ పెన్ తోటి సైన్ పెడతా ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఈరోజు సబ్జెక్టు ఒక మ్యాటరు ఏం తెలియని వాళ్ళు కూడా ఈరోజు బీజేపీలో కొనసాగుతుందంటే అదంతా ప్రజల యొక్క చలువ. అందుకని యూత్ తిరగబడాలి. యూత్ అనేది ఇప్పుడు తిరగబడకుంటే ఇప్పుడు ఎప్పటికి కూడా తిరగబడలేరు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని అంతం పట్టియడానికి ఈ బీజేపీ పార్టీ కొత్తగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. దయచేసి దీన్ని మీరు అర్థం చేసుకోవాలి మిత్రులారా. ఇక బండి సంజయ్ ఏమడిగినారో తెలుసా? మీరు చూడండి. ఇక నేను రాజీనామా చేస్తే నా కోసం మీరేం చేస్తారు? మొయినాబాద్ ఫామ్ హౌస్ లో బండి సీక్రెట్ మీటింగ్. 3 రోజుల క్రితం జరిగిన రహస్య సమావేశం. కరీంనగర్ నుంచి 8 మంది కార్పొరేటర్లు, హైదరాబాద్ నుంచి 8 మంది కార్పొరేటర్లు, 20 మందికి పైగా ముఖ్య అనుచరులతో భేటీ. రాజీనామాకు ఒత్తిడి వస్తుందని చెప్పిన బండి ఏం చేయమంటారని సలహా కోరిన సంజయ్ రాజీనామా చేయాలని పలువురి అభిప్రాయాలు. నేనెందుకు చేయాలంటూ నేతలపై సీరియస్. మీకోసం డబ్బు పెట్టి గెలిపించానని కష్టాల్లో ఉన్న నాకు సపోర్ట్ చేయాలన్న బండి బీఆర్ఎస్ను గట్టిగా ఎదుర్కోవాలని పిలుపు. మొయినాబాద్ ఫామ్ హౌస్లో స్కెచ్ ప్లాన్లో భాగంగానే సిరిసిల్లలో బీఆర్ఎస్ నేతలపై దాడులు. ఇప్పుడు బీఆర్ఎస్ ఖతం చేపియాలి, బీఆర్ఎస్ని అటాక్ చేయాలి, వాళ్ళ ప్లాన్లు వేయాలంటే బొంగు కూడా కాదు. బీఆర్ఎస్ పార్టీని ముట్టుకోవడం ఎవరి తాతరం కూడా కాదు. బీఆర్ఎస్ పార్టీ కామ్డంగా ఉన్నారు, సైలెంట్గా ఉన్నారు. ఈరోజు వాళ్ళు తిరగబడితే ఒక్కొక్కరిని బొక్కలు సాఫ్ అవుతాయి అని చెప్పి కేటీఆర్ గారు గతంలోనే మాట్లాడారు. ఈరోజు వాళ్ళు ఎందుకు కామ్డంగా ఉన్నారో, కేసీఆర్ ఎంత సైలెంట్గా ఉన్నారో చూసారా? ఆ ఒక్క సైలెంట్ తోటి ఈరోజు ఎట్లయిందో చూశారు కదా కథ. సినిమా మారిపోయింది, సిచ్యువేషన్ మారిపోయింది. దెబ్బ మీద దెబ్బ కొడితే లబోదిబో మొత్తుకున్నారు.
లబోదిబో అని మొత్తుకున్నారు. అట్లా ఉంటుంది వ్యవహారం అంతా. అట్లా వ్యవహారం ఉంటుంది.